దూరస్తుడి నుండి సమీపస్తుడికి వచ్చేస్తాడు. ఒకప్పుడు దూరస్తుడు అని అక్కడే చెప్తాడు. ఒకప్పుడు దూరం వెళ్ళిపోయాడు. ఎవరికి? ఫిలోమోనుకి దూరస్తుడైపోయాడు. తర్వాత మళ్ళీ సమీపస్తుడు. ఇక నిన్ను విడిచి ఉండకుండా కొంతకాలం వెడబరిచాడేమో కానీ ఇక మీదట నీతోనే ఉంటాడు ఫిలోమోన్ అంటే కొంతకాలం దూరం వెళ్ళాడు. ఇప్పుడు ఆ దూరం నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? దగ్గరకు వస్తున్నాడు. కొంతమంది కొంచెం దూరం అవుతారు, కొంచెం దూరం అవుతారు, కొంచెం దూరం అవుతారు, కొంచెం దూరం అవుతారు, దూరం 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 ఇంకా ఆనరానంత దూరం. యోసేపు జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే దూరమైన వాడు దగ్గరికి రావడానికి కొంచెం దగ్గరికి కొంచెం దగ్గరికి కొంచెం దగ్గరికి ఇప్పుడు ఈయనతో కలిసి ఉండేటప్పుడు ఈరోజు మన కుటుంబాలు ఈరోజు దేవునికి దగ్గరగా ఉంటున్నాము, దూరం అవుతున్నాము. సంఘానికి దగ్గర అవుతున్నామో దూరం అవుతున్నామో ఏమవుతుంది? దగ్గర నుంచి దూరం. ఒకప్పుడు సంఘం అంటే పట్టించుకుని, ఒకప్పుడు దేవుడు అంటే అబ్బో దేవుడని ఓ అనిపించింది. నిజమే, నిన్ను చూస్తే నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? వీళ్ళు దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నారబ్బా, సంఘానికి ఎంత దగ్గరగా ఉన్నారబ్బా, కుటుంబానికి ఎంత దగ్గరగా ఉంటున్నారబ్బా అనిపిస్తుందా? వీళ్ళు దూరం అవుతున్నట్టున్నారు, దూరం జరుగుతున్నట్టుగా ఉన్నారు, దూరం వెళుతున్నట్టుగా ఉన్నారు అనిపిస్తున్నారు. ఇవి కనిపిస్తాయి. మన అనుభవాలు వీటిని గమనించండి. నువ్వు దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా?